ఏ అలుపే రాదురా నీ గమ్యంలో ప్రయత్నముంటే ఎన్నటికీ రానిది లేదురా నీతో కానిది ఏదిరా నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ కాలం నేను ఎదురిస్తున్న అడుగే వెనకకు రాకుంటే విజయం నీ ముంగటికొచ్చి వాలగా లోకం నేను వేధిస్తున్న శోకం నీలో లేకుంటే తీరం నేను ముద్దాడంగా చేరదా సమయం లేదురా ఈ పయనం సమరం చేయరా తెలిపే నీదిరా ఏ అలుపే రాదురా ఈ గమ్యంలో ప్రయత్నం ఉంటే ఎన్నటికీ రానిది లేదురా నీతో కానిది ఏదిరా నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ నీతోనే నీవే యుద్ధం చేయాలి నేను చూసి వెనకడుగేయాలి ఓటమి నీతోనే సాధ్యం అనుకుని కదలాలి నీవే విశ్వానికి పాఠం కావాలి లక్ష్యం కైను కదలాలి నిర్లక్ష్యం వీడి నడవాలి కంచెలు దాటాలి నింగి అంచులు తాకాలి లక్ష్యం కైను కదలాలి నిర్లక్ష్యం వీడి నడవాలి కంచెలు దాటాలి నింగి అంచులు తాకాలి సమయం లేదురా నీ ప్రయాణం మాపకురా సమరం చేయరా సాధించని లేదురా తెలిపే నీదిరా ఏ అలుపే రాదురా నీ గమ్యంలో ప్రయత్నం ఉంటే ఎన్నటికీ రానిది లేదురా నీతో కానిది ఏదిరా నిరంతరం పోరాడుతుంటే ఎప్పటికీ నీపైనే నీకే నమ్మకం ఉండాలి నేను చూసి నివ్వెరపోవాలి త్యాగమే నీవైతే లోకం మొత్తం చూడాలి నీవే అందరికీ మార్గం చూపాలి అనుక్షణం శోధించాలి అనుకున్నది సాధించాలి సైనికుడవ్వాలి చేరో చెండగా ఎగరాలి అనుక్షణం శోధించాలి అనుకున్నది సాధించాలి సైనికుడవ్వాలి చేరో చెండగా ఎగరాలి సమయం లేదురా నీ పయనం మాపకురా సమరం చేయరా సాధించని లేదురా గెలుపే నీదిరా ఏ అలుపే రాదురా నీ గుండెల్లో ప్రయత్నం ఉంటే ఎన్నటికీ రానిది లేదురా కానిది ఏదిరా నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ కాలం నేను ఎదురిస్తున్న అడుగే వెనకకు రాకుంటే విజయం నీ ముంగటికొచ్చి వాలదా లోకం నేను వేధిస్తున్న శోకం నీలో లేకుంటే తీరం నేను ముద్దాడంగా చేరదా సమయం లేదురా ఈ పయనం మాపకురా సమరం చేయరా సాధించని లేదురా సంతనూతలపాడులో ఉచిత మెగా క్యాంపు జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా మంది పేదవారు కూడా ఈ ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవడానికి వాళ్ళకి తెలియక అటు ఇటు తిరగడం, ఎక్కడికో దూర ప్రదేశాలకు వెళ్ళడం ట్రీట్మెంట్ కోసం జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ దగ్గరలోనే మా హాస్పిటల్లో అయితే ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాలు 20 years నుంచి కూడా ఈ ఆరోగ్యశ్రీ రన్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ ఉంది. అందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకోవాలని ఆశతోటి మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయటం జరుగుతుంది. మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరైతే సద్వినియోగం చేసుకోలేకనో
లేకపోతే దాంట్లో లేనటువంటి డిసీజులు కానీ లేదా హాస్పిటల్ దాకా పోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికే డాక్టర్లు వచ్చేసి ఈ విధంగా క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినందించాల్సిన విషయం. మరి వారి తరఫున ఇక్కడికి వచ్చేసి జనరల్ ఫిజిషియన్, మరి న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈ రోజు ఇక్కడ ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఎయిడ్ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రజల్లో ఎక్కువగా ఖర్చుకు గురయ్యేటువంటిది న్యూరాలజీ ఒకటి, కార్డియాలజీ ఒకటి. ఈ రెండు విభాగాలను ప్రజల వద్దకే తీసుకువచ్చి ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేసే ఒక మంచి హాస్పిటల్ వెంకటరమణ హాస్పిటల్. వాళ్ళు సంవత్సరానికి వచ్చి చాలా క్యాంప్స్, ప్రతి నెలలో క్యాంప్స్ చేస్తూనే ఉంటారు. అలాంటిది ఈరోజు ఇక్కడ క్యాంప్ చేసి స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యులను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి సదుపాయాన్ని కల్పిస్తున్నటువంటి ముఖ్యంగా మా డాక్టర్ సీతారాం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా ప్రజల తరపున, మా గ్రామం తరపున, మా గ్రామీణ వైద్యుల తరపున కూడా